మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనలో 5 స్టూడెంట్స్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఘటనతో భయపడిన విద్యార్థులు సొంత గ్రామాలకు చేరుకుని తల్లిదండ్రులకు విషయం తెలిపారు. న్యాయం చేయాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదురుగా ధర్నాకు దిగారు. పాఠశాలలో స్టూడెంట్స్ కొట్టుకుంటున్నా టీచర్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 రోజులు ఉందంటే వన్ దెబ్బ తమ్ముడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి థమ్స్ అప్ కొనిస్తే అది నైట్ 9కి రావడం కానీ టైంగా కనుకపోతే ఇంటర్నల్ అటు నుండి వస్తుండగా దొరికితే మేమందరం పారిపోయిన నైట్ అటు పారిపోతే ఒక్కొక్కరిని ఎత్తుక్కుంటూ నైట్ 3 అయింది. అయినా కొట్టుకుంటూ తిరిగిళ్ళు. ఒకటి దొరకలే, ఒకటి దొరికితే చంపుతామని అందరిని బెదిరించేసరికి మేమిద్దరం అక్కడ నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయాం. వీళ్ళు 3 ఇక్కడనే ఉన్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు వచ్చేసి చూడడం ఎవరు అంటే వీళ్ళు భయపడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళని దోలాడి మరి ఒక్కొక్కరిని దోలాడుకుంటూ నైట్ 12 నుండి 1 అయ్యే వరకు ఈ పిల్లల్ని కొట్టడం జరిగిందట. కొట్టినాక ఒక పిల్లోడు దొరకకపోతే 3 గంటల దాకా దోలాడారట. 3 గంటల దాకా దోలాడి వీళ్ళకి వార్నింగ్ ఏమి ఇస్తాడో, తెల్లారి గట్ల ఉంటే మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని చంపితే కానీ మాకు ఏందో తెలుస్తుంది రాబోయ్ అని చెప్పి నైట్ ఫుల్ వార్నింగ్ ఇస్తే ఈ భయపడి పిల్లగాడు నిన్న తెల్లారుజామునే ఇంటికి బయలుదేరి రావడం జరిగింది. ఇంటికి నిన్న 12-1 వరకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు జరిగింది చూపించిన తర్వాత అప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్కు ఫోన్ చేస్తే ఏం లేదు, వాళ్ళు కొట్టిన వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులకు ఒక చెప్పినాం, మీ పిల్లగాడు మీ ఇంటికి వచ్చిండని అప్పుడు చెప్తారు తప్ప ఇక్కడ జరిగిన ఘర్షణ గురించి కానీ పొద్దుటిండి మధ్యాహ్నం దాకా పిల్లగాడు ఎడిపోయిందనే ఆశ కూడా తల్లిదండ్రులు చెప్పలే. మిగతా పిల్లగాల్ని బయటికి వెళ్లకుండా బంధించారు. ఇప్పుడు ఇంక 2 పిల్లగాల తల్లిదండ్రులకు అసలు ఇంటిమేషన్ కూడా తెలియదు ఇప్పటివరకు. వాళ్ళకి ఇప్పుడు 4 రోజులైనా కానీ ఆ గాయాలు మానలే, వాడు మాట్లాడే పరిస్థితి లేదు. మేము వచ్చి అడిగితే గొడ్లని గదిని అడుగు ఎదుగుతారు ఇక్కడ ఉన్న సిబ్బంది కర్రలు పట్టుకొని. అది అడిగితే మళ్ళీ పైగా వాళ్ళే